హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము గారెలు అయితే చేయబోతున్నామండి. స్పాంజ్ టైపులో మిక్సీలో వేసిన రుబ్బుతోనే చేయబోతున్నాము. గ్రైండర్లో కాకుండా చాలా బాగా వస్తాయండి. గారెలు అయితే మెత్తగా శుతి మెత్తగా ఉంటాయి. తినడానికి ఎన్నో తినేస్తామండి. ఒక్కటి అనుకొని 10 తింటాము, అంత బాగుంటాయి మెత్తగా. మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా? మరి ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్ని. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా నేను 7 గంటల సేపు నానబెట్టుకున్న మినపగుళ్ళు అండి. ఇవి బాగా వాష్ చేసుకోవాలి. ఒక 4-5 సార్లు వాష్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని పప్పుని మిక్సీలో వేసుకొని పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలి. వాటర్ అయితే అస్సలు వేయకండి. ఒక 2-3 స్పూన్ల వరకే వాటర్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇలాగ పప్పు వేసేటప్పుడు కూడా కొంచెం వాటర్ దిగుతుంది కదా. చూసారు కదా, ఇలా అయితే రుబ్బుకోవాలండి. పలుచగా కాకుండా ఇలా గట్టిగా అయితే రుబ్బుకోవాలి గారికి. ఇలా అయితేనే మనకి గారె అనేది మనం ఎలా వేస్తే అలా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ పప్పుని మనము ఒక బౌల్లో వేసుకుందామండి. ఇలా ఉండాలి రుబ్బు అయితే, స్పాంజ్ లాగా. చూసారు కదా ఎంత బాగా నలిగిందో. వాటర్ అయితే అస్సలు ఎక్కువ యూజ్ చేయకండి. కొంచెం వాటర్ వేసుకొని మనము రుబ్బునైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి ఎలా ఉందో. ఇప్పుడు దీనిలో మనము పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ కూడా కలుపుకోవాలి. నేను పెద్ద సైజు ఆనియన్ అయితే ఒకటి వేసుకుంటున్నాను. అలానే ఒక 4 పచ్చిమిరపకాయలు, సన్నగా తరుక్కున్న కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి దీనిలో కొత్తిమీర ఉంటే. అలానే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మనము రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా రుబ్బునైతే ఇలా బాగా కలుపుకోవాలండి. ఇందులో వంట సోడా ఏమీ వేయనవసరం లేదు. గారెలు చక్కగా మెత్తగా స్పాంజ్ లాగా అయితే వస్తాయి. ఇలా చక్కగా రుబ్బునైతే కలుపుకున్న తర్వాత మనము గారెలు అయితే వేసుకుందామండి. చూసారు కదా రుబ్బు అయితే ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే కొంచెం ఫుల్గా వేయాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా హీట్ ఎక్కిన తర్వాత మనము పాల కవర్ ఉంటుంది కదండి, పాల కవర్ మీద అయితే కొంచెం వాటర్ ఇలా అప్లై చేసుకొని గారె వేసుకుంటే చక్కగా వచ్చేస్తుందండి. గారెలు వేయని వాళ్ళు కూడా చక్కగా వేస్తారు. గారెలు చాలామంది వేయలేరు కదా, అలాంటి వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది ఈ పాల కవరు. చూసారు కదా ఎంత చక్కగా అయితే గారెలు వేసేసుకుంటున్నామో. ఇలానే మొత్తం గారెలన్నీ వేసుకోవాలండి. ఇంకో పద్ధతిలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇవి వేసిన తర్వాత ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా చేసేయచ్చండి. చాలామందికి అయితే గారెలు వేయడం రాదు కదా. ఇలా చాలా ఈజీగా అయితే చక్కగా గారెలు వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగించుకోవాలి గారెలను అయితే. ఇలా తిప్పుతూ కలుపుకుంటూ మనము గారెలు అయితే వేగించాలండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసాం కాబట్టి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. దీంతో చట్నీలు ఏమీ అవసరం లేదు, అలానే తినేయచ్చు. మొత్తం కూడా ఇలా రెండో వైపు టర్న్ చేసుకోవాలి. పైన కొంచెం వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలండి మొత్తం గారెలు కూడా. చూసారా కలర్ అయితే ఇలాగ వచ్చేసాయి. మొత్తం కూడా బాగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకుందాము. మొత్తం బుడగలు ఆగిపోయిన వరకు మనం వేగించాలి. చూసారు కదా ఎంత చక్కగా అయితే గారెలు వచ్చేసాయో. చాలా మెత్తగా వస్తాయండి గారెలు అయితే. కొంతమంది మిక్సీలో వేసిన రుబ్బుతో రావనుకుంటారు. ఇప్పుడు రెండో పద్ధతి అయితే చూపిస్తున్నాను. మనము వడబోసిన జాలి ఉంటుంది కదండి, దానిపైన అయితే గారెలు చాలా ఈజీగా చేసేయచ్చండి. చూసారు కదా ఎంత చక్కగా. ఇలా ముద్దను పెట్టుకొని కొంచెం తడి పెట్టుకోవాలండి. జాలీకి కొంచెం వాటర్ అప్లై చేసుకొని ఇలా వేసుకోవడమే. చాలా ఈజీగా వేసుకోవచ్చు ఈ పద్ధతిలో కూడా. చాలామంది చేయితో వేసుకుంటారు, అలా కూడా వేసుకోవచ్చు. కొంతమందికి అలా రాదు కదా, అలాంటప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు టీ జాలి. చూసారు కదా చక్కగా ఎలా వేసుకుంటున్నానో. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చాలా బాగా వస్తాయండి గారెలు అయితే. గారెలు వేయడం రాని వాళ్ళకి ఈ టిప్పు బాగా యూజ్ అవుతుంది. ఇలానే మొత్తం పిండంతా గారెలు వేసుకొని
మొత్తం కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మిక్సీలో వేసిన రుబ్బుతో. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా వేగిపోయాయో. అలాగే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసుకుందామండి గారెలన్నిటినీ. చూసారు కదా వేడివేడిగా ఉల్లిగారెలు అయితే రెడీ అయిపోయాయండి. తప్పనిసరిగా ఒకసారి అయితే ట్రై చేయండి మిక్సీలో వేసిన రుబ్బుతో. టేస్ట్ అయితే అదిరిపోద్దండి. స్పాంజ్లా ఉంటాయి మెత్తగా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.